నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అండర్ 50,000 లో వచ్చే 5G మొబైల్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ అనేటివి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 OnePlus 13s. నిజానికి ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ మనకి ఆలివ్ గ్రీన్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా టెలిఫోటో లెన్స్ తో 50 మెగాపిక్సెల్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి ఈ మొబైల్ కి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5850 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇందులో మనకి 50 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి 80 వాట్స్ వైడ్ చార్జర్ వస్తుంది. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇందులో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 256GB ఉంటుంది. 8GB ర్యామ్ తో వస్తుంది. ఒక 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 512GB తో పాటు 12GB ర్యామ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఫోటోస్ వీడియోస్ కేవలం మనం ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకొని మాత్రమే వాడుకోవాలి. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఈ OnePlus 13s డిస్ప్లే సైజ్ వచ్చి 6.32 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ అయితే 19.5:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 185 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే లైట్ పింక్ తో పాటు సిల్వర్, ఆలివ్ గ్రీన్ కూడా ఉంటుంది. నెంబర్ 2 Realme GT7 Pro. ఈ మొబైల్ మనకి చూడడానికి చాలా స్టైలిష్ గా గుడ్ లుకింగ్ తో కనిపిస్తుంది. కాకపోతే ఈ మొబైల్ ని మనం పట్టుకున్నాము అంటే మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి మొబైల్ పైన పడుతూ ఉంటాయి. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 256GB తో పాటు 8GB ర్యామ్ ఉంటుంది. మాకు మెయిన్ గా ర్యామే కావాలి అనుకుంటే 256GB తో పాటు 16GB ర్యామ్ తో వస్తుంది ఈ మొబైల్. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు 3.5mm జాక్ అనేది ఉండదు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ వచ్చి 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ 100% ఛార్జింగ్ కావడానికి కేవలం 38 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చి AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇంకా డిస్ప్లే సైజు వచ్చి 6.78 ఇంచెస్ ఉంటుంది. OS అయితే Android 15 తో రన్ అవుతుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 218 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఇంకా ఇందులో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ లో మన కలర్స్ అయితే టైటానియం బ్లూ తోనే ఉంటుంది. నెంబర్ 3 Samsung Galaxy S24 Ultra. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 4 కెమెరాలు కనిపిస్తాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ తో వస్తుంది. ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 60 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఈ Samsung Galaxy S24 Ultra లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 15 వాట్స్ వైర్లెస్ తో చార్జ్ అవుతుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 256GB ఉంటుంది. 8GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా 5000 నుంచి 6000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 1TB తో పాటు 12GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ పూర్తిగా OS వచ్చి Android 14 తో రన్ అవుతుంది. ఇంకా అప్ టు 7 మేజర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ వచ్చి 19.5:9 తో రెజల్యూషన్ వస్తుంది. ఈ మొబైల్ లో డిస్ప్లే టైప్ వచ్చి AMOLED 2X తో వస్తుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్స్టర్నల్ గా ఎలాంటి SSD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం ఇంటర్నల్ మెమరీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 232 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇందులో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే టైటానియం బ్లాక్ ఉంటుంది. ఇంకా టైటానియం గ్రే ఉంటుంది. టైటానియం వైలెట్, టైటానియం బ్లూ తో వస్తుంది ఈ మొబైల్. నెంబర్ 4 Vivo V60. ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది.
ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. సౌండ్ క్లారిటీ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 90 వాట్స్ చార్జర్ తో వస్తుంది ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ వస్తుంది. ఇంకా 256GB తో పాటు 12GB ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్ లో మనం ఎక్స్టర్నల్ గా ఎలాంటి SSD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, కేవలం ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకోవాలి. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. అప్ టు మేజర్ 4 అప్డేట్స్ ఇస్తారు. ఈ Vivo V60 లో డిస్ప్లే సైజు వచ్చి 6.77 ఇంచెస్ ఉంటుంది. ఇందులో మనం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 192 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ దొరుకుతాయి అంటే గ్రే కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, ఓషన్ బ్లూ కూడా దొరుకుతుంది. నెంబర్ 5 పోకో F7. నిజానికి ఈ మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి మనకి గేమింగ్ మొబైల్ లాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చి చాలా సూపర్ గా ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ ని మనం పౌచ్ లేకుండా వాడాము అంటే బ్యాక్ సైడ్ లో మనకి మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి పడుతూ ఉంటాయి మొబైల్ కి. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 2 కెమెరాలు కనిపిస్తాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 20 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 108p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 512GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనం ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, కేవలం మనం ఇంటర్నల్ మెమరీ యూజ్ చేసుకొని ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలి. ఇంకా ఈ మొబైల్ OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఈ మొబైల్ ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది. రెజల్యూషన్ అయితే 19.5:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.83 ఇంచెస్ ఉంటుంది. ఇందులో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఈ సిమ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 215.7 గ్రామ్స్ ఉంటుంది. నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే బడ్జెట్ లో Vivo V60 మాత్రమే. ఎందుకోసము అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా మొబైల్ కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చే దీపావళి సేల్స్ లో మంచి మంచి మొబైల్స్ ఏమున్నాయో చెప్పబోతున్నాను. ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.